చేయలేదు ఈ లోకంలోని. ఎవరమని కూడా చూసుండ్రు ఎక్కడ కూడా. ఏ ఏ పుస్తకంలోని కదా ఏ దేవుళ్ళలోని కూడా లేదు. ఏంటి బండ నుంచి నీళ్లు రప్పించడం కానీ, రక్తాన్ని నీళ్ళని రక్తంగా మార్చడం కానీ, చీమల దండు రావడం కానీ ఎవరు కూడా. మన దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు ప్రాణమున్న దేవుడు కాబట్టే ఇవన్నీ చేయగలిగాడు. బండని చీల్చగా ఉబికి వచ్చాను, ఎడారిలో అవి ఏరులై పారాను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానము తన సేవకుడైన అబ్రహాము జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించను. ఎలాగో తన ప్రజలను సంతోషంతోనూ ఎలయనగా తన పరిశుద్ధాత్మ వాగ్దానము వలన, దేవుని పరిశుద్ధాత్మ వాగ్దానం వలన తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోని వెలుపలికి రప్పించారు. అబ్రహాము చాలా విశ్వాసము కలిగి ఉన్నాడు దేవుని పట్ల. ఎంత విశ్వాసం! తనకు ఏకైక ఒక కుమారుణ్ణి బలిగా అర్పించమంటే అర్పించాడు. అదే ఇప్పుడు మనం అసలు బలిగి కాదు కదా, దేవునికి సమర్పించుకోవడానికి కూడా అసలు ఇష్టపడం మనం. ఒకవేళ మనం అనుకున్నా మన పిల్లలు అది నెరవేర్చరు. ఎందుకంటే నిన్ను ఎవరు మొక్కుకోమన్నారని అడుగుతారు ఈ రోజుల్లో పిల్లలు. ఎవరైనా సరే నిన్ను మేము మొక్కుకోమన్నామా అని అడుగుతారు. కానీ అది ఏంటంటే దేవుడికి మనం అర్పించుకోవాలని అనుకున్నప్పుడు దేవుడు ఆయనే తీసుకుంటాడు. ఆయన సేవలో ఎలాగైనా సరే ఆయనకి తెలుసు ఏ సమయం అందు ఏది చేయాలనేది. అంతవరకు దేవుడు మనలని విడిచిపెడతాడు. కానీ మనం తెలుసుకుని మనం చెప్పిన తర్వాత వినకపోతే వాళ్ళ ఇష్టం. అది దేవుడే చూసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే నాకు పిల్లలు లేరు కదా ఇలాగని చాలా మంది మొక్కుకుని ఉంటారు. లేదా నాకు ఆడపిల్ల అయితే నేను మొక్కుకుంటాను, మగపిల్లడు అయితే దేవునికి సమర్పించుకోరు. కానీ అలాగే ఎవరంటే సమూయేలుని ఇచ్చింది తన తల్లి. 2వ సంవత్సరం అప్పుడే పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ విడిచిపెట్టింది? దేవాలయంలో విడిచిపెట్టింది. దేవుని స్వరము బైబిల్ అంతట్లో కూడా సమూయేలే ఫస్ట్. చిన్నప్పటి నుంచి కూడా విన్నదే దేవుని స్వరం. విన్నది ఎవరు? సమూయేలు. 2వ సంవత్సరం నుంచి సమూయేలు విన్నాడు దేవుని స్వరము. కానీ ఎవరును కూడా బైబిల్లో మోషే గాని అబ్రహాము గాని ఎవరును కూడా అంత చిన్న వయసు నుంచి ఎవరు కూడా విన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుని సేవలో కూడా దేవుడు చిన్నప్పటి నుంచి భయమును భక్తులు. ఎందుకంటే ఆమె తల్లి దేవాలయంలో విడిచిపెట్టింది. తను అనుకున్న రీతిగానే చేసింది కాబట్టి అంత భయముని